అరే ఈ మధ్యకాలంలో ఆడోళ్ళకి ఏమైందిరా, ఒక్కొక్కరు ప్రొఫెషనల్ కిల్లర్స్ లాగా తయారవుతున్నారు. పెళ్లి చేసుకుంటే ఏ కుక్కర్లో ఉడికేస్తారో తెలియదు, ఏ డ్రమ్ములో దాచిపెడతారో తెలియదు, లేదంటే చస్తావా చావా అంటూ పీక పట్టుకొని నిలిమేస్తారో తెలియదు. అలా ఉంది ఇప్పుడు మగాళ్ళ పరిస్థితి. అసలు ఏమైందో వీళ్ళకి తెలియడం లేదు అనుకుంటున్నారు మన నెటిజన్లు. జస్ట్ ఇన్స్టాగ్రామ్స్లో రీల్స్ మానేయమన్నందుకు, ఆఫ్టర్ ఆల్ రీల్స్ కోసము నువ్వెంత నీ బ్రతుకెంత అన్నట్లు తన భర్తనే లేపేసింది ఒక భార్య. ఈ న్యూస్ మీరు చూసే ఉంటారు కదా. సో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్లు పెట్టద్దు, రీల్స్ చేయొద్దు అన్నందుకే తన భర్తను తన ప్రియుడు సాయంతో లేపించేసింది. ఇంకో భార్య కాదు, అతిలోక సుందరి శ్రీదేవి. అతిలోక సుందరి మూవీలో నేనే యాక్ట్ చేయాల్సింది, నా అంత అందగత్త ఇంకెవ్వరూ ఉండరు, పోయి నీలాంటి వాడు నాకు దొరికాడు, నాలాంటి అందమైన భార్యకు నువ్వు తగినవాడివి కాదు అంటూ ఇంకొక భార్య భర్తను తన ప్రియుడు సాయంతో చంపించేసింది. సో ఇలాంటివన్నీ ఎన్ని చూస్తూ ఉన్నా కూడా భార్యలు మారడం లేదు, ఎందుకో కూడా తెలియడం. తన భర్త అంటే తనకు ఇష్టం లేకపోయినా కూడా పెళ్లి చేశారని తన భర్తను చంపించేసి తన ప్రియుడి మొహాన్ని కాల్చుకొని మరీ తన భర్తలాగా నమ్మించి తన ప్రియుడితో జీవించేలా ప్లాన్ చేసింది ఇంకో భార్య. పెళ్లి చేసుకున్న భార్య ముచ్చటపడి అడిగిందని మేఘాలయకి హనీమూన్ ట్రిప్కి తీసుకెళ్తే తన లైఫ్కి అదే ఆ చివరి రోజు ట్రాజెడీ అవుతుందని ఆ భర్త ఊహించలేకపోయాడు. ఇలా చెప్పుకుంటూ పోతే 600 కోట్లకు పైగా ఆస్తి, ఒక్కడే వారసుడు, పైగా నిశ్చితార్థం కూడా అయిపోయింది. 7 కోట్లతో జస్ట్ పెళ్లికి ఒక ఉదయపూర్లోని ప్యాలెస్ గ్రాండ్గా ప్యాలెస్ కూడా బుక్ చేశారు. ఒకటి కాదు, 2 కాదు, 3 సార్లు హత్యకు ప్లాన్ చేసి 4వసారి సక్సెస్ఫుల్గా కేతన్ అగర్వాల్ ప్రాణాలు తీసి వాళ్ళ అమ్మ నాన్న చేతిలో పెట్టేసింది ఈ సియా గోయల్. మళ్ళీ చంపేసిన కేతన్ అగర్వాల్ దగ్గరే ₹1 కోటి షాపింగ్ కోసమని తీసుకొని తన ప్రియుడు చేతన్కి ఇచ్చి ఎలా చంపాలో, ఎన్నిసార్లు అటెంప్ట్ చేయాలో అన్ని వివరంగా వివరించిందంట. ఇప్పుడు సోషల్ మీడియాలో బ్యాచిలర్స్ అంతా ఇలా అనుకుంటున్నారు, పెళ్లి చేసుకుంటే చంపేసి కుక్కర్లో ఉడికేస్తారు, లేదంటే లోయపైకి తీసుకొని వెళ్ళి లోయలో తోసేస్తారు, అదే కాదంటే హనీమూన్ ప్లాన్ పేరుతో ఏ మేఘాలయ ట్రిప్కి తీసుకెళ్ళి చంపేస్తారు, తినే అన్నంలో విషం పెడతారో, తాగే నీళ్ళల్లో మందు కలుపుతారో కూడా తెలియడం లేదని ఇప్పుడు సోషల్ మీడియాలో బ్యాచిలర్స్ అందరూ విచారిస్తారు. మరికొందరైతే మనిషితో రిలేషన్షిప్ ఇష్టం లేనప్పుడు సైలెంట్గా సైడ్ అయిపోవాలి కానీ ఇలా చంపడం ఏంటి అని రిప్లైస్ ఇస్తున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.